నమస్తే అండి. ఇప్పుడైతే నేను ఉప్పు చెక్కలు చేస్తున్నాను. ఒక్కో సైడ్ అయితే పప్పు చెక్కలు అంటారు. ఒక్కో సైడ్ ఉప్పు చెక్కలు అంటారు. కొంతమంది అయితే కర్ణాటక సైడ్ నిప్పట్లు అంటారు. మేమైతే ఉప్పు చెక్కలు అంటామండి. ముందుగా బియ్యం పిండి అయితే తీసుకున్నాను. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటానండి పిల్లలకి స్కూల్స్‌లో స్నాక్స్ కోసం. అందుకే ఒకేసారి ఎక్కువ పిండి పట్టించుకొని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం వాడుకుంటాను. దీనిలోకైతే మసాలా అండి. వెల్లుల్లి అలాగే ఒక 10-12 పచ్చిమిరపకాయలనమాట. ఒక 2 వెల్లుల్లి గడ్డలైతే ఉంటాయి. ఇవన్నీ అయితే మెత్తగా పేస్ట్ అయితే ఇలా చేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే దీనికి వేడి నీళ్ళండి. దీంతో గాని చేసుకున్నామంటే వేడి నీళ్ళతో మనం చన్నీళ్ళు వాడుకోకుండా వేడి నీళ్ళు బియ్యం పిండిలో పోసినప్పుడు కొంచెం అది జిగురులాగా బియ్యం పిండి అయితుందనమాట. అప్పుడు మనకి చెక్కలనేవి చాలా టేస్టీగా వస్తాయి, క్రంచీగా. అందుకోసమే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. కాకపోతే ఈ మసాలాలు అనేవి ఒక్కోసారి మారుస్తుంటాను. అంటే ఒక్కోసారి ఎండుమిరపకాయలు వేసి, ఒక్కోసారి కారం వేసి ఇట్లా చేస్తాను. తర్వాత ఇవైతే పచ్చెనగపప్పు ఒక గుప్పెడు ఉంటాయండి. ఒక గుప్పెడు వచ్చేసి పెసరపప్పు. ఇదైతే క్లిప్ మిస్ అయిందండి. ఇవి 2 అయితే ఒక 2 గంటల పాటు బాగా నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత అయితే వేడి నీళ్ళు బాగా మరిగాక అందులో కరివేపాకు కూడా సన్నగా తరిగేసుకోండి. నేనైతే ఇంకా అలాగే వేసేసాను. తర్వాత పేస్ట్ ఏదైతే చేసామో అది నానబెట్టిన పచ్చెనగపప్పు అలాగే పెసరపప్పు ఇవి. తర్వాత ఒక గుప్పెడు వచ్చేసి అజ్వానా అనమాట, వామంటాం కదా అది. తర్వాత ఒక అరగుప్పెడులోకి తీసుకున్నాను జీలకర్ర అయితే. తర్వాత సరిపడినంత ఉప్పు అయితే కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి. అంటే కొంచెం తక్కువే వేసుకోండి దీనిలో వేసుకునేటప్పుడు. ఒకవేళ మనకి తక్కువ అనిపిస్తే పిండిలో డైరెక్ట్ తర్వాత సాల్ట్ అయినా కలిపేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మసాలా మొత్తం మనం బియ్యం పిండిలో ఒకేసారి వేసేస్తాం కాబట్టి ఉప్పు కానీ ఎక్కువ అయితే తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం కదా. మళ్ళీ పిండి కానీ ఎక్స్ట్రా ఉంటే పర్లేదు, పిండి ఎక్స్ట్రా కూడా లేకపోతే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. అందుకే ఉప్పు దగ్గర మాత్రం చూసి జాగ్రత్త చేసుకోండి. పిండి వంటని కానీ ఏదైనా సరే మంచిగా చేయాలన్నా ఉప్పే, చెడగొట్టాలన్నా ఉప్పే అనమాట. అందుకే ఉప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సరిపడినంత ఆయిల్ కూడా అదే మసాలాలో వేసేసి ఇదంతా ఒక పొంగు వచ్చినంత వరకు, పొంగు కూడా కాదండి, ఒక్క బాయిల్ అయినంత వరకు ఉంచేసి తర్వాత వేడి వేడి మీద పిండిలో వేసేయడమే అండి. మనం అది వేయగానే మనం పిండిని కలపలేము. అందుకే గెరిటితోటి కాసేపు అటు ఇటు తిప్పేసి కొంచెం సేపు అలా వదిలేసాక తర్వాత మనం చేత్తో ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. నాకైతే మసాలా దీనిలో వేసేసాక పిండిలో ఇంకొంచెం వాటర్ పట్టినాయి అంతేను. అందుకని మీరు పిండి ఒకవేళ చూసి వేసుకోవాలంటే మసాలా ఒకేసారి వేసేయకండి. ఎందుకంటే మనం దానిలో నీళ్లు కూడా వేసున్నాం కాబట్టి ఆ నీళ్లు మళ్ళీ కొంచెం అటు ఇటు అయితే పిండి జారుడైపోతుంది. అందుకోసమే కొంచెం కొంచెం వేసుకుంటా చేసుకోండి. నాకైతే ఆల్రెడీ ఇవి ఎక్కువ చేస్తుంటా కాబట్టి అలవాటు ఉంది కాబట్టి ఎంతవరకు సరిపోతాయో అంతవరకే నేను పెట్టుకున్నాను. నాకు ఆ మసాలా వాటర్ కాకుండా ఇంకా కొంచెం నీళ్ళైతే ఎక్స్ట్రా పట్టాయి. తర్వాత ఇట్లా ఒక మీడియం సైజు ఉండల్లాగా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ పూరి ప్రెస్ అయితే తీసి ఇది ఆయిల్ కవర్ అండి. ఒక 3 సైడ్లు మాత్రం మనం కట్ చేసుకొని ఒక సైడ్ వదిలేస్తే ఇలా వస్తుందన్నమాట. దీన్నైతే ఇట్లా పూరి ప్రెస్లో పెట్టేసి డైరెక్ట్ పూరి ప్రెస్ పైన ఇట్లాంటివి పెట్టకండి. అంటే మనం చేసేవి ఏవైనా సరే పూరీలు కానీ ఇట్లాంటి చెక్కలు కానీ ఇలా ఆయిల్ కవర్ కానీ లేదంటే పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా పెట్టయితే ఇలా చేసుకోండి. తర్వాత ఇట్లా ప్రెస్ చేసుకోవడం, తర్వాత ఇట్లా ఆయిల్లో వేసేసుకోవడమే అనమాట. ఈ ఆయిల్ బ్లాక్గా ఉంది ఏందనుకోవద్దు. ఆల్రెడీ నేను మురుకులు చేశాను, చెక్లీలు అనమాట. అవి చేశాక తర్వాత అదే ఆయిల్లో ఇవి కూడా చేశాను. అందుకే ఇలా ఉంది. తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. నాకైతే మా చిన్నోడు హెల్ప్ చేశాడనమాట తర్వాత. అందుకనే కొన్ని షేప్ అవుట్లు అట్లా ఇట్లా రకరకాల షేప్స్లో వచ్చాయి. ఇంకా నేను మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను ఎక్కువ ఇలాంటివి చేస్తుంటాను. ఎందుకంటే నాకు వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు అనమాట, ఉండలు చేయడానికి ఇవి ప్రెస్ చేయడానికి అట్లా. తర్వాత అయితే ఇలా అన్నీ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. భలే ఉంటాయి అసలు. ఇంకా ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే అప్పటికి నువ్వులు అయిపోయినాయండి. ఉన్నవన్నీ చెక్లీల్లో వేసేసాను, అందుకే నువ్వులు వేయలేదు. ఇట్లా అయితే మనం చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి రకరకాల షేప్స్లో వచ్చాయన్నమాట. అయినా పర్లేదు. ఇంకా పిల్లలు వాళ్ళు అంత ఇష్టంగా చేసినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా రావు కదండి. మనకి హెల్ప్ చేయడమే అంతవరకు. అదే నేనైతే ఇంకా కొన్ని కొన్ని చెప్తుంటాను, ఇట్లా చేయాలి అది ఇది అని. వాళ్ళైతే చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఉంటారు. అదండి వీడియో.